హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే మళ్ళీ మేము పొలం దగ్గరికొచ్చేసాము. ఎందుకొచ్చాము అంటే కొబ్బరి బొండాలు కోపించుకోవడానికైతే వచ్చాము. నేను, మా ఆయన, మావయ్య వచ్చాము. అలాగే కొబ్బరి బొండాలు కోయడానికి ఒక అన్నొచ్చారు. ఆ అన్న దానికి కావాల్సిన సెటప్ అంతా చేసుకుంటున్నారు. సో, నేను అలా అక్కడ ఉండకుండా మా నిమ్మ తోటలోకైతే వచ్చాను. నిమ్మ తోటలో మ్యాంగో చెట్లున్నాయి. అలాగే ఇవంతా నిమ్మ తోట. సో, నిమ్మ తోటలో ఎలా ఉంది, ఏంటి అని చెప్పి చూడ్డానికైతే వచ్చాను. మీరు రండి చూపిస్తాను. అంటే నిమ్మ తోటలో చాలా డిఫికల్ట్ ఉంటది. నిమ్మకాయలు ప్రాపర్‌గా కోస్తూ ఉండాలి. అలాగే స్పేర్ చేసుకుంటూ ఉండాలి. చిన్న కాయుంటది, పెద్ద కాయుంటది. సో, వాటిలంతా మనం ప్రాపర్‌గా చూసుకొని అంటే మనం బయట నుంచి చూస్తే మనకు నిమ్మకాయ అనేది ప్రాపర్‌గా కనిపించదు. చెట్టు కిందకు వంగి మనం నిమ్మకాయలన్నీ కోసుకొని రావాలి. సో, అది చాలా చాలా టఫ్. మనకు లెమన్స్ మనకు ఎప్పుడైనా కూడా రైతు కష్టం మనకైతే తెలీదు కదా! సో, మనం చేస్తేనే మనకైతే తెలుస్తది. ఇక్కడ చూడండి లెమన్స్ అలా కిందుంటాయన్నమాట. సో, పడిపోయుంటాయి. పండులైతే పడిపోయుంటాయి. పచ్చి కాయ కోసేటప్పుడు మాత్రం మనం చెట్టు పైనుంచే కొయ్యాలి. అలా చెట్టు కింద దూరి లెమన్స్ అయితే కొయ్యాలి. చూడు ఎన్ని పడిపోయున్నాయో. చాలా పడున్నాయి కదా! ఈ లెమన్స్ అన్నీ మేము ఎలా కోస్తాము, ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఒక వీడియో అయితే దీనికోసమే చేస్తాను. నేనెప్పుడు బెంగుళూరు వచ్చినా కూడా లెమన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ ఈ లెమన్స్‌కి చాలా పెద్ద ఫాన్స్. ఎందుకంటే మనకు బయట దొరికేటప్పుడు చిన్న కాయ ఉంటది, పెద్ద కాయ ఉంటది. అదే మనం తీసుకొనెళ్తే మనం ప్రాపర్‌గా మంచివి చూసుకొని తీసుకెళ్తాం గదా! సో, మనం ఎప్పుడైనా కూడా నేను తీసుకెళ్ళేటప్పుడు వాటర్ ఎక్కువున్నవే తీసుకెళ్తాను. సో, ఇదండి మా నిమ్మకాయల గురించైతే. ఇంకైతే వెళ్ళిపోతున్నాను కొబ్బరి చెట్టు దగ్గరికి. ఎంతవరకొచ్చింది, అన్న ఏం చేస్తున్నారని చెప్పైతే వెళ్తున్నాను. సో, అన్నయితే రెడీగా అంతా కత్తి మొత్తం పెట్టుకొని సెటప్ అంతా చేసుకొనొస్తున్నారు. సో, ఇప్పుడు ఆ కత్తిని నడుముకైతే చుట్టుకుంటున్నారు చూడండి. అలా నడుముకు చుట్టుకొని ఇప్పుడు చెట్టయితే ఎక్కాలనమాట. అక్కడ భుజానికి ఒక టవల్ పెట్టుకున్నారు చూడండి. దాన్ని బాగా మెలివేసి మంచిగా గ్రిప్ కోసమయితే పెట్టుకున్నారన్న. చూడండి మీకు చూపిస్తాను అన్న ఎలా ఎక్కుతారంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ అలా చూడడము. అలా ఎక్కారన్న. ఒక ఫ్రాగ్ ఎక్కినట్టే ఎక్కారు. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నారు చూడండి అన్న. స్టార్ట్ అవుతున్నారు. చూసారా ఎంత బాగా ఎక్కేస్తున్నారో? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫస్ట్ టైమ్ అలా ఎక్కడం కొబ్బరి చెట్టు పై నుంచి ఆ కొబ్బరి గెలల్ని దింపడం అన్నీ చూసిందైతే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, అన్నయితే ఎక్కేసారు. పైకెళ్ళిపోయి అన్నయితే కొట్టడం స్టార్ట్ చేశారు. సో, చూడాలి. ఇదిగోండి మా గెల అయితే దిగుతుంది. కొబ్బరి బోండాల గెల. ఇలా చూడడం మూవీస్‌లోనే నేను చూసాను గానీ, రియల్ టైమ్‌లో నేనైతే చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కాబట్టి, నా మాటలు నేనైతే మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీ అనిపిచ్చింది. సో, అదైతే దింపుతున్నారు గదా! సో, నేను అది దింపకండి, అలానే పెట్టండి, అలా పెట్టండి, నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి నేను తీసుకుంటున్నాను. సో, మావయ్య కూడా ఉన్నారు. మా మావయ్య గారు. మా మావయ్య అయితే ఇప్పుడు అది నాటంతా ఇప్పేసి మళ్ళీ మేము థ్రెడ్ పైకి పంపించాలి. సో, మళ్ళీ పైకి పంపిస్తే మళ్ళీ అన్న ఇంకొక గెల దింపుతారనమాట. సో, అలా మేము చేయాలి. సో, అలా చేస్తున్నాం. ఇప్పుడైతే మావయ్య ఇప్పుతారు. చూసారా? ఇదిగోండి విప్పేసారు. సో, ఇప్పుడు మళ్ళీ థ్రెడ్‌ని కిందకి లాగితే అది పైకెళ్తది. చూడండి మా ఆయన ఎలా లాగుతున్నారో. అలా లాగితే అది ఇప్పుడు పైకెళ్తది. మళ్ళీ ఇంకొక గెలని దింపుతారన్న. అది కూడా చూద్దాము. ఇప్పుడు ఇదంతా తీసుకొని వెళ్ళి మేము కొబ్బరి రైస్‌లో అయితే ట్రై చేయాలి. సో, కొబ్బరి రైసులు చేయడం చాలా చాలా ఈజీ. అందులో ఇదిగోండి వస్తుంది చూడండి. అది వస్తుంటేనే అది అలా పైనుంచి వస్తుంటేనే అదొక తెలియని హ్యాపీనెస్. నేనెంత ఎక్సైట్ అవుతున్నానో నా మాటలు బట్టి మీకు అర్థమైపోయి ఉంటది. సో, నేనంత ఎక్సైట్ అవుతున్నాను. ఇదంతా చెప్పాను కదా! కొబ్బరి రైసులు చేయడానికైతే మేము కొబ్బరికాయలు తెంపి మరి కొబ్బరి రైసులు చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొబ్బరి రైసులయితే నేను చేస్తాను. సో, వీళ్ళంతా అలా విప్పుతున్నారని చెప్పి నేను మళ్ళీ ఇంకొద్దిసేపు బయటొచ్చేసాను. ఇంకా పొలంలో ఇంకా కొబ్బరి చెట్లన్నీ ఉన్నాయి. సో, వాటినంతా చూపిస్తున్నాను చూడండి. నేనేదో టచ్ చేసినట్టు చూపిస్తున్నాను. సో, ఇంక అక్కడి నుంచి ఎళ్ళాక నేను ఇంక అక్కడే కొబ్బరి బొండాలు కొట్టించుకొని మరి తాగాను. అది కూడా చూపిస్తాను రండి. మా మావయ్య చెప్తున్నారు. ఆ గెల ఎత్తి చూపిచ్చి అప్పుడు తాగు అని చెప్పి. మా మావయ్య చాలా సపోర్టివ్. ఎందుకంటే మా మావయ్య ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి తెలుస్తది. సో, ఎలా ఏంటి అని చెప్పి నేనైతే ఇప్పుడు కొబ్బరి బొండం అయితే తాగేసాను చూసారా?
చాలా బాగున్నాయి. అందులో లేత కొబ్బరి ఉంది ఇది. కొన్ని ముదురున్నాయి, కొన్ని లేత ఉన్నాయి. అన్నీ ఒకే టైంలో మనమైతే దింపలేము. సో, కొన్ని మిక్స్డ్‌లో ఉంటాయి. సో, వీటన్నిటికి మేమైతే ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాం. గోతాంలో పెట్టేసి అన్నీ అయితే తీసుకొనెళ్ళాలి. సో, ఇప్పుడు గోతాం తీసుకొనొచ్చి ఇంక అన్నీ వేసుకొని ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తాము. సో, వెళ్తున్నాను ఇప్పుడు ట్రాక్టర్ తీసుకురావడానికి. మా ఆయనే డ్రైవింగ్. నేనేం లేదులే. నేను కూడా డ్రైవ్ చేస్తానని చెప్తున్నాను ట్రాక్టర్‌ని. మా మామయ్య అయితే ఓకే అన్నారు. మా ఆయనే తర్వాత నేర్పిస్తా అంటున్నారు. సో, నేను కూడా డ్రైవింగ్ నేర్చుకొని నేను డ్రైవ్ చేస్తాను. మీరందరూ చూస్తారు. సో, ఇప్పుడైతే చెట్టు దగ్గరికైతే ఎళ్ళిపోతున్నాం స్టార్ట్ చేసుకొని. మాకైతే సిటీలో 4 గోడల మధ్య ఉండి ఇలా మేము సమ్మర్ హాలిడేస్‌లో ఊరొచ్చేసరికి మేమింకా ఫ్రీ బర్డ్స్ అయిపోయాము. మనకు పొల్యూషన్‌తో సంబంధం లేదు. ఏ టెన్షన్స్ లేవు. అలా నేచర్‌తో ఫ్రెండ్లీగా అలా మూవ్ అయిపోతున్నాము. సో, ఇంక మేమంతా అన్నీ కట్టేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వెనకాలైతే ఉన్నాయి. వెనకాల కొబ్బరి మట్టలున్నాయి. అలాగే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మేము రీసెంట్‌గానే కొబ్బరాకుల పందిరి మీకు వేసాం కదండీ! మీరు చూసారు కదా! సో, ఇవాళ కూడా మళ్ళీ కొబ్బరాకులొచ్చాయని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ పందిరి పైనైతే వేసేసాము. సో, ఇంక ఇంటికెళ్ళిపోయి మేము ఇప్పుడు అర్జెంట్‌గా కొబ్బరి ఐస్ అయితే చేయాలి. అవి ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. సో, ఫస్ట్ అయితే కొబ్బరికాయలు మనం కొట్టుకుంటున్నాను. సో, కొట్టుకొని వాటర్ అయితే ఫస్ట్ తాగేయాలి. అది తాగితేనే ఆ ఫీల్ ఉంటది. సో, మనం బయట నుంచి తెచ్చుకొని కొబ్బరి ఐస్ చేసుకుంటే ఉండే ఫీల్ వేరు. మన చెట్లో నుంచి తెంపుకొనొచ్చి ఫ్రెష్‌గా చేయడం అది వేరు. ఇంక్లూడింగ్ మేమేం చేసాము స్టిక్స్ కూడా మేము కొబ్బరి స్టిక్సే మేము చేసాము. అది కూడా మీకు చూపిస్తాను. సో, ఫస్టయితే కొబ్బరి బొండాలు కొట్టేసుకొని వాటరంతా ఫినిష్ చేసేసాము. సో, వాటర్ ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా కొబ్బరి బొండాలు కొడుతున్నామనమాట. సో, మనకు లేత కొబ్బరున్నదంతా డైరెక్ట్‌గా అలానే తినేసాము. కొంచెం ముదురు కొబ్బరయితే మాత్రం మేము ఐస్ కోసమని చెప్పి పక్కన పెట్టాను. సో, తీస్తున్నారు కదా మా ఆయన. అదైతే లేతగుంది. సో, అదైతే డైరెక్ట్‌గా అలానే తినేసాము. ఇప్పుడు కొబ్బరి తీసి పక్కన పెట్టేసుకున్నాము. సో, ఇప్పుడు ఐస్‌కి కావాల్సిన స్టిక్స్ అయితే మేము తయారు చేస్తున్నాము. సో, ఫస్ట్ కొబ్బరి మట్టిని తీసుకొని చాలా థిన్‌గా చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిక్ ఎంత గ్రిప్‌లో ఉంటదో మరీ థిన్ గాదు. కొంచెం మనకు ఐస్ హోల్డ్ చేసే అంత మందంలో తీసుకోవాలి. సో, అలా స్లైడ్స్ చేసేసుకొని కొంచెం మెజర్‌మెంట్స్ తీసుకొని సో, దానికి మన ఎగ్జాక్ట్ ఐస్‌లో ఎంత పుల్లుంటదో సో, అంతైతే మేము కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టాలనమాట. సో, ఎండబెడితేనే మనకు డ్రై అయినప్పుడు మనకు స్టిక్ అనేది ప్రాపర్‌గొస్తది. ఇప్పుడు మనకు పచ్చి మీద ఉంది కదా! సో, పచ్చి మీద ఉన్నప్పుడు ఏంటంటే బెండ్ అవుతది. సో, అందుకోసం అని చెప్పి మా ఆయనైతే చేస్తున్నారు. మా బుడ్డిదన్నీ కౌంట్ చేసుకొని ఎత్తి పెట్టుకుంటుంది. సో, వీటినంతా ఎళ్లి ఎండబెట్టేయాలి. సో, ఎండబెట్టిన తర్వాత మనకు ప్రాపర్ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి పాప డ్రై అయితే చేస్తుంది. సో, ఇంక అది మనకు ఆరుతూ ఉంటది. మేము ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టేసుకున్నాము ఈ స్టిక్స్ అయితే. సో, ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాము. కొబ్బరి తీసుకొని మంచిగా పైనున్న తొక్కంతా తీసేసి మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కొబ్బరి, అలాగే కొంచెం బెల్లము, అలాగే ఇలాచీ పౌడర్. సో, ఈ 3 వేసేసి మనం మిక్సీ ప్రాపర్‌గా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అలా స్మూత్ పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం వడగట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఆ మిక్స్చర్ మొత్తాన్ని ఆ క్లాత్‌లో వేసేసి మొత్తం స్క్వీజ్ చేసేయాలనమాట. అంటే మొత్తం ఒత్తేసినప్పుడు మనకు కొబ్బరి పాలొస్తాయి గదా! సో, ఆ పాలని తీసుకొని మనకి ఐస్ మౌల్డ్స్ ఉంటే అలా దాటిల్లో వేసుకోవచ్చు. అలా మాకిప్పుడు విలేజ్ కాబట్టి మాకిక్కడ అవైలబుల్‌లో లేదు కాబట్టి మేము గ్లాసుల్లో అయితే ట్రై చేశాను. సో, ఇప్పుడు ఆ గ్లాసుల్లో ఏంటంటే ఫస్ట్ కొబ్బరి పాలు వేసేసి తర్వాత దాని పైన డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ పొడి అయితే నేను వేస్తున్నాను. సో, అలా వేసేసి దాని తర్వాత ఒక కవర్‌తో కట్టేయాలనమాట. సో, చూసారు కదా! అన్ని గ్లాసులని మేమెలా కట్టామని చెప్పేసి ఒక కవర్ పెట్టేసి దాంతో థ్రెడ్ తోటైతే కట్టేసాను గట్టిగా. కట్టేసిన తర్వాత ఆ కవర్‌కి హోల్ పెట్టి స్టిక్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! కోకోనట్ స్టిక్స్ వాటిలనైతే పెట్టేయాలి. ప్రతి గ్లాస్‌కి అన్నిటికి పెట్టేస్తే మనకదే హోల్డర్ కదా! సో, ఇంకా దీన్నైతే రిఫ్రిజిరేటర్‌లో పెట్టేయాలి. అలా నైటంతా ఉంచేస్తే మనకు చల్లని కోకోనట్ ఐస్ అయితే రెడీ అయిపోతది. ఫైనల్లీ మన ఐస్ అయితే రెడీ అయిపోయింది. సో, వీటిని తీసుకొనెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తే అంతే. దాన్ని ఓపెన్ చేయడం కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ ఓపెన్ చేసేసి మనం ఇలా రబ్ చేసినట్టు చేసి తీసేస్తే సరిపోతది. ఒకవేళ రాలేదంటే వాటర్‌లో పెట్టి తీస్తే సరిపోతది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.